నమస్కారం. మీరు చూస్తున్న CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ తీరంలో యోగాంధ్ర సందడి. సామూహికంగా యోగాసనాలు వేసిన మంత్రులు DBV స్వామి, సచికుమార్, BC జనార్దన్ రెడ్డి, సవిత. చంద్రబాబు ఏడాది పాలన వైఫల్యాలతో రాష్ట్రంలో దిగజారిన లాండ్ ఆర్డర్. మీడియా సమావేశంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫైర్. జగన్ పల్నాడు పర్యటనపై షర్మిల సంచలన కామెంట్స్. బెట్టింగ్ లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని పరామర్శించడం, విగ్రహాలు కట్టడం ఏంటని సూటి ప్రశ్న. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమై 11 ఏళ్లు గడిచింది. భారతదేశానికి పరిమితమైన యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుంది. ఆయన కృషి వల్లే ప్రతి ఏటా జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ఏడాది జూన్ 21న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా మోడీ సమక్షంలో ప్రపంచ రికార్డు సృష్టించే స్థాయిలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఒకే భూమి ఆరోగ్యం ఒక్కటే నినాదంతో నిర్వహిస్తున్నారు. నేటి సమాజంలో అందరికీ ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది. అదే సమయంలో శారీరక, మానసిక ఆరోగ్య యోగాన్ని కలిగించే యోగాభ్యాసానికి విశేషమైన ఆదరణ లభిస్తోంది. కులమతాలకు అతీతంగా అందరూ ఉదయం, సాయంత్రం యోగాభ్యాసం చేస్తున్నారు. యోగా సాధనతో ఆరోగ్యంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులను కూడా నివారించుకోవచ్చని తెలుసుకుని ప్రజలంతా దానివైపు మొగ్గు చూపుతున్నారు. యోగా ఒకలాంటి ఆధ్యాత్మిక వ్యాయామం. బుద్ధ మతం, జైన మతం, సిక్కు మతం మొదలైన ఇతర మతాలలోనూ, ఇతర ఆధ్యాత్మిక సాధనలలోనూ యోగా కనిపిస్తుంది. యోగా సాధనతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. యోగాతో మనకు ప్రశాంతత, విశ్రాంతి లభిస్తుంది. దాంతో మానసిక ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉంటుంది. ఆసనం వేసి స్థిరంగా ఉండటం వల్ల శరీర అవయవాలకు మనసుకు మధ్య సమన్వయం మెరుగుపడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. శరీరంలో నొప్పులు తగ్గేందుకు ప్రెగ్నెన్సీ యోగా ఉపయోగపడుతుంది. నిద్ర బాగా పడుతుంది. ప్రసవానంతర యోగా ద్వారా మహిళలు త్వరగా మామూలు స్థితికి వచ్చేందుకు వీలుంటుంది. విద్యార్థులు రోజూ యోగా చేస్తే జ్ఞాపకశక్తి పెరిగే అవకాశం ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. యోగాసనాల వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. శరీరం నుంచి వ్యర్థాలు వేగంగా బయటకు వెళ్లిపోతాయి. శారీరకపరమైన సాధనలతో కండారాలు దృఢంగా తయారవుతాయి. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్యసమితిలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనకు అమెరికా, రష్యా, ఇంగ్లండ్, చైనా, ఫ్రాన్స్తో పాటు 175 దేశాలు ఆమోదం తెలిపాయి. దీంతో 2015 జూన్ 21 నుంచి ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. జూన్ 21నే ఎందుకు యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలన్న అనుమానం రావచ్చు. ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పగటి సమయం ఉంటుంది. అందుకే జూన్ 21న యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని మోడీ సూచించారు. ఆనాటి నుంచి యోగాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. అయితే స్వామి వివేకానంద 18వ శతాబ్దిలోనే పశ్చిమ దేశాలకు యోగాను పరిచయం చేసి వ్యాప్తిలోకి తెచ్చారని చరిత్ర చెబుతోంది. జూన్ 21న విశాఖపట్నంలో జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. దీనిలో భాగంగా యోగాంధ్ర మాసోత్సవాలను నిర్వహించి నెల రోజుల ముందు నుంచే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో యోగాభ్యాసాలు చేయిస్తున్నారు. జూన్ 21న మోడీ పాల్గొనే కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల నుంచి యోగాభ్యాసకులను తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. విశాఖలోని ఆర్కే బీచ్లో ఒకేసారి లక్షలాది మందితో యోగ సాధన చేయించి ఈ ఘట్టాన్ని గిన్నిస్ బుక్ రికార్డుల్లో ఎక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. యోగా ప్రాముఖ్యతను ప్రతిబింబించే యోగాంధ్ర కార్యక్రమంపై విశాఖపట్నంలో విస్తృత ప్రచారం కల్పించారు. ఇందులో భాగంగా ఉదయం నగరంలోని బీచ్ రోడ్లో పెద్ద ఎత్తున వాక్థాన్ నిర్వహించారు.
యోగా ప్రాముఖ్యతను ప్రతిబింబించే యోగాంధ్ర కార్యక్రమంపై విశాఖపట్నంలో విస్తృత ప్రచారం కల్పించారు. ఇందులో భాగంగా ఉదయం నగరంలోని బీచ్ రోడ్లో పెద్ద ఎత్తున వాగ్దాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు డివిబి స్వామి, సత్యకుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, సవిత, ఉన్నతాధికారులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వాగ్దాన్ ముగిసిన అనంతరం విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ మంత్రులు, అధికారులు ప్రజలతో కలిసి వివిధ యోగాసనాలు వేశారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుందని, ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రులు పిలుపునిచ్చారు. కోట్ల మంది రిజిస్ట్రేషన్లు 21వ తేదీ నాడు యోగాలో భాగస్వామ్యం వహించడానికి చేసుకున్నారంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానీ లేదా ప్రధానమంత్రి గారు గత 10 సంవత్సరాలుగా చేస్తున్న కృషి కారణంగా యోగా పట్ల ప్రజల్లో ఎంతటి అవగాహన కలిగింది, యోగా ద్వారా జరిగే లబ్ధి ఏంటి. ఇప్పుడే మనం యోగా చేసాం. ఒక్కొక్క ఆసనం మన శరీరంలోని 2-3 భాగాలని, అవయవాల్ని ఉత్తేజితం చేస్తుంది. కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక వికాసానికి కూడా తోడ్పడుతుంది. ఇవాళ మారిన పరిస్థితుల్లో అనేక మానసిక రుగ్మతలు లోనవుతున్న నేపథ్యంలో చిన్న పిల్లలకి ఈ యోగాని ప్రాక్టీస్ చేయడం ద్వారా, ప్రాణాయామం నేర్పించడం ద్వారా వారిలో ఆ ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. తద్వారా చదువు మీద ధ్యాస పెట్టగలరు. అదే యువతలో కూడా ఒక ఆత్మవిశ్వాసం పొందుతుంది. వయసు పెరిగిన వారిలో ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో వారు ఉండడానికి అవకాశం ఉంటుంది. యోగా అనేది కేవలం ఒకరు ఈ నెల రోజులుగా ఇటువంటి పెద్ద ఎత్తున ఇంతటి ప్రతిష్టాత్మకంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే యోగా అనేది ఏదో ఒక రోజు యోగా దినోత్సవం నాడు మాత్రమే జరుపుకొని తర్వాత మర్చిపోవడం కాదు. మన దైనందిక జీవితంలో దీన్ని ఏ రకంగా మనం తింటామో, ఏ రకంగా పడుకుంటామో, ఏ రకంగా కార్యాలయంకి వెళ్తామో, ఏ రకంగా టీవీ చూస్తామో ఆ రకంగా ప్రతిరోజు యోగా కోసం 1 గంట సమయాన్ని ఇస్తే అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు, క్యూరేటివ్ మెజర్స్ కన్నా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని. అనారోగ్యం బారిన పడిన తర్వాత, ఆరోగ్యం చెడిపోయిన తర్వాత దానికి చికిత్స అందించడం కన్నా ఆ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అనారోగ్యం మన దరిదాపులకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వ్యక్తిగతంగా మన అందరికీ ఉంది. కుటుంబంలో మన కుటుంబ సభ్యులను కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరికీ ఉంది. ఈ ఎల్లుండి జరగబోయే ఒక అద్భుతమైన ఈ ప్రదర్శనలో, యోగా కార్యక్రమంలో మనం అందరం భాగస్వాములయ్యి అనేక రికార్డులను బ్రేక్ చేయాల్సింది. కేవలం రికార్డులను బ్రేక్ చేయడం కోసం మనం ఇవాళ చేయట్లేదు. దీని ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి యోగాని ప్రతిరోజు చేయడానికి ప్రేరేపించే దిశగా ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మనం అందరం కలిసి 21వ తేదీ 11వ అంతర్జాతీయ దినోత్సవాన్ని ఒక ఫలప్రదం చేయాలని గౌరవ ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారి అంచనాలకు మించి ఈ యోగా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై యోగాంధ్ర, జై స్వర్ణ. ఒక నెల రోజులు యోగాంధ్ర కార్యక్రమాన్ని పెట్టుకొని యోగాని ప్రజలకు దగ్గరగా తీసుకువెళదాము, ప్రజలకి యోగా పట్ల ఆసక్తి కలగజేద్దాము, యోగా యొక్క బెనిఫిట్స్ ప్రజలందరికీ కూడా తెలియచెప్పుదాము. యోగా ఇంటర్నేషనల్ యోగా డే నాడు మనం ప్రాక్టీస్ చేయడమే కాకుండా జీవన విధానంలో ఒక భాగంగా చేద్దాము అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ఆల్మోస్ట్ 2 కోట్ల మంది ప్రజలకి మనం చేరువవ్వాలి, యోగా వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాలి, వాళ్ళు ప్రాక్టీస్ చేసేటట్టు పరికల్పించాలి అనేది ఒకటి. అలాగే ఒక 25 లక్షల మంది సర్టిఫికేట్ మనం ఆల్మోస్ట్ 3 రోజులు కంటిన్యూస్ గా ట్రైనర్స్ ఆధ్వర్యంలో గనక యోగా చేయగలిగితే గనక ట్రైనర్ సాటిస్ఫై బాగా చేస్తున్నారని సర్టిఫికేట్ ఒకటి ఇచ్చే కార్యక్రమం పెట్టి 25 లక్షల సర్టిఫికేట్స్ ఇవ్వడం. సో అందరూ కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, చంద్రబాబు ఏడాది పాలనపై ప్రజల్లో తీవ్ర అసహనం ఉందని, ఆయనపై వ్యక్తితో టీడీపీ శ్రేణులు తమ అసహనాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తున్నారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు ఏడాది పాలనపై ప్రజల్లో తీవ్ర అసహనం ఉందని, ఆయనపై వ్యక్తితో టీడీపీ శ్రేణులు తమ అసహనాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తున్నారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపుతూ వైసీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారని మండిపడ్డారు. గంగమ్మ తల్లి జాతరలో వేటతలను నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం అని పుష్ప సినిమా డైలాగులు, పుష్ప సీళ్లు, తగ్గేదేలే పుష్ప అని మేనరిజం ప్రదర్శించారు.
ప్రదర్శించినా కేసులు పెడతారా అని నిలదీశారు. పల్నాడులో పుష్ప ప్లకార్డు పట్టుకున్న యువకుడు గతంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నాడని, చంద్రబాబు పాలనపై విరక్తితో టీడీపీ శ్రేణులు ఇలా తమ అసహనాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తున్నారేమో అని జగన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఈరోజు దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, పాలనా వైఫల్యాలు, మోసాలు, అబద్ధాల మధ్య కొనసాగుతా ఉన్న చంద్రబాబు గారి పాలన. ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో అసహనం అనేది ఏ స్థాయిలోకి పోయింది అని అంటే, ఏడాది కాలంలో ఈ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వము కూడా గతంలో ఎప్పుడు చూడని విధంగా వ్యతిరేకతను చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూస్తూ ఉన్నారు. ఇందులో దీని నుంచి డైవర్ట్ చేసేందుకు, ప్రజల సమస్యలు ఎవరైనా గొంతెత్తి విప్పితే ఆ గొంతును నలిపేందుకు ఏడాది కాలంగా మా పార్టీ నాయకులపై చంద్రబాబు నాయుడు గారు పెడతా ఉన్న తప్పుడు కేసులు నిజంగా చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి. ఎవరు గలం విప్పినా కూడా గలం విప్పకూడదు అనే ఉద్దేశంతో, విప్పనివ్వకూడదు అనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, టాపిక్లు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ తప్పుడు కేసుల సాంప్రదాయాన్ని మరింతగా కొనసాగిస్తూ మొన్న కరెక్ట్గా నా ప్రోగ్రాంకు ముందు రోజున టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశం కూడా ఒక కారణం. రెండో కారణం, గొంతు నొక్కాలి ఎవరైనా కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే అన్న కారణం రెండోది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. అసలు భాస్కర్ని అరెస్ట్ చేసిన తీరుని చూస్తే అసలు ఇంతకుముందు మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. సంవత్సరం నుంచి ఏ రోజన్నా కానీ భాస్కర్ పేరు లిక్కర్లో ఎక్కడన్నా కనిపించిందా, వినిపించిందా? ఎవడన్నా విన్నాడా? ఎవడన్నా ఎప్పుడన్నా విన్నాడా? భాస్కర్ని ఇరికిచ్చేందుకోసం తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈ మాదిరిగా తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతే రేపొద్దున వ్యవస్థ బతుకుతుందా? నక్సలిజం అనేది ఇట్లాంటి దానిలో నుంచి పుడుతుంది. సామాన్యుడి మీద ఇట్లాంటి ఎవడన్నా ప్రదర్శిస్తేనే నక్సలిజం అనేది పుడుతుంది. 2009 ఎమ్మెల్యే, 2012 ఎమ్మెల్యే, 2014 ఎమ్మెల్యే, 2019 ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యే. 2024లో మొన్న ఒకసారి ఓడిపోయినాడు. ఆ కాన్స్టిట్యున్సీలో ఆజమాయిషీ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చే కార్యక్రమం, నందిగాం సురేష్ను, వల్లభనేని వంశీ దాదాపుగా 2 నెలలు దాటింది. ఒక కేసు అయిపోతానే మళ్ళీ ఇంకొక కేసు, ఒక కేసులో బెయిల్ వస్తూనే మళ్ళీ ఇంకొక కేసు. ఇప్పుడు 11 కేసులు అయినట్టున్నాయి. వీళ్ళంతా మచ్చలేని ఆఫీసర్లు వీళ్ళంతా. చివరికి అన్నిటికన్నా నిజంగా బాధ కలిగించే విషయం, ఆశ్చర్యం కలిగించే విషయం, 70 ఏళ్ళ ముసలైన కొమ్మినేని శ్రీనివాస్, మీతో పాటు మీ తోటి విలేకరి, రెప్యూటెడ్ విలేకరి, సీనియర్ జర్నలిస్ట్, ఏం పాపం చేశాడని చెప్పి నిజంగా అడుగుతా ఉన్నాను నేను. ఆయన జైలుకు పంపడానికి చంద్రబాబు నాయుడు అంత ఉత్సాహం చూపించాడు. ఒక డిబేట్ జరిగేటప్పుడు సహజంగానే కొంచెం అనుకూలంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఆ ప్యానలిస్ట్ మాట్లాడే మాటలకు యాంకర్కి ఏం సంబంధం? ఇది మినిమం లాజికల్ రీజనింగ్. అలాంటిది ఆయన తీసుకొచ్చినాడు, జైల్లో వేసినాడు. కోర్స్ ఆయన మీద చంద్రబాబు నాయుడు కోపం ఎక్కువే అనుకో. ఇంతకుముందు ఆయన ఉద్యోగం కూడా ఊడగొట్టే దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు పాత్ర చాలా క్రియాశీలక పాత్ర పోషించినాడు. అంటే ఆయనకు వ్యతిరేకంగా ఎవరు ప్రజాశక్తి కావచ్చు, ఇంకోడు కావచ్చు, ఆయనకు వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా, ఎవడు రాసినా, ఎవడు చూపించినా రెడ్ బుక్ రాజ్యాంగం
కరెక్టేనా ఇది? నిజంగా మహిళల పట్ల చంద్రబాబు నాయుడు గారి గౌరవం ఉందా అని అడుగుతా ఉన్నా నేను. నిజంగానే మహిళల పట్ల చంద్రబాబు నాయుడు గారికి నిజంగా సిన్సియర్గా అడుగుతా ఉన్నా, గౌరవం ఉందా చంద్రబాబు నిజంగా నీకు అని అడుగుతా ఉన్నా నేను. పల్నాడులో బెట్టింగ్లో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించడంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి స్పందించారు. చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించడంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి స్పందించారు. బెట్టింగ్లో ఆత్మహత్య చేసుకున్న వాళ్లకు జగన్ పరామర్శ చేయడం ఏంటి అని ప్రశ్నించారు. వారికి విగ్రహాలు కట్టడం ఏంటని, సమాజం ఎటుపోతోందని అన్నారు. జగన్ ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలని, బల ప్రదర్శనలు కాదు అంటూ హెతో పలికారు. జగన్ బీజేపీకి దత్తపుత్రుడు కాబట్టి అన్ని అనుమతులు ఇస్తున్నారని, దగ్గరుండి బల ప్రదర్శనలు చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసే కాంగ్రెస్ కు మాత్రమే ఆంక్షలు విధిస్తున్నారని, జగన్ పర్యటనలకు ఎందుకు ఆంక్షలు లేవని ప్రశ్నించారు. మరోవైపేమో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా ఎటువంటి ఆంక్షలు ఉండవా? కారణం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దత్తపుత్రుడు కాబట్టి ఆయనకి ఏ ఆంక్షలు ఉండవా? కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి పోరాటం చేస్తుంది కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ మీదనే ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందా? చంద్రబాబు గారైనా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సమాధానం చెప్పాలి. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన పోరాటాలు చేస్తుంది కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ మీదనే మీ ఆంక్షలన్నీనా? ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆంక్షలు ఎందుకు లేవు? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో, మోడీ గారి దత్తపుత్రుడిగా ఉన్నాడు, అందుకు ఆంక్షలు లేవా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులున్నాయి కాబట్టి బల ప్రదర్శన చేయడానికి జనాన్ని పోగు చేయగలడు కాబట్టి, లేదా పోలీసులను కొనుక్కోగలడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆంక్షలు లేవా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి, చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఈరోజు నిన్న ఇద్దరు చనిపోవడం జరిగింది. మరి దానికి బాధ్యులు ఎవరు? పోలీసులు 100 మందితో జగన్మోహన్ రెడ్డి గారికి అనుమతి ఇస్తే వేలల్లో 1000కి పైగానే జనం వచ్చారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు తెలియలేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ జనం వచ్చారా? జనం అక్కడే ముందు నుంచే ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కు అక్కడే ఉండి అది గమనించుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రాకముందే ఎందుకు ఆపలేదు? కాంగ్రెస్ పార్టీకి మాత్రమే హౌస్ అరెస్టులు చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఆంక్షలు ఉండవా? బీజేపీ దత్తపుత్రుడు కాబట్టి, మోడీ గారి దత్తపుత్రుడు కాబట్టి, తెర వెనకాల పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి, అక్రమ పొత్తు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేసినా చెల్లుతుందా? ఇద్దరి ప్రాణాలు తీసినా చెల్లుతుందా? ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు గారు ఏం సమాధానం చెప్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. బెట్టింగ్లో ఓడిపోయిన వాళ్ళకి విగ్రహాలు కట్టడం ఏమిటి? వాటికి ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లటం ఏమిటి? సమాజం ఎటుపోతుంది? ఎటు తీసుకువెళ్తున్నారు? ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు.
భారత్లో 2026 నాటికి బుల్లెట్ ట్రైన్ వస్తుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వెల్లడించారు. 2026 నాటికి బుల్లెట్ ట్రైన్ వస్తుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ వద్ద వికసిత భారత్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఏతకోట తాతాజీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోదీ సారథ్యంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకువెళ్తోందన్నారు. కొత్త విమానాశ్రయాలు కేటాయించిన జాబితాలో ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గంలో ఒకటి వస్తే రెండవది తాడేపల్లిగూడెంకు కేటాయించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి గత ప్రభుత్వాలు ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. డబుల్ ఇంజిన్ సర్కార్ సత్తా ఏమిటో చూపిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రధానిగా బాధ్యత స్వీకరించి 11 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచన. ఈ ఆలోచన భాగంగా ఏదైతే 2014లో అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుండి 2040 వరకు అమృతకాలంగా భావిస్తూ సేవాధారంగా సుపరిపాలన ఆధారంగా పేదల సంక్షేమం ధ్యేయంగా పనిచేసినటువంటి విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విధంగా 11 రోజుల పాటు దేశవ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు తాడేపల్లిగూడెం రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో 3 పార్టీల కలయికతో అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం కూడా పూర్తయింది. వీటిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా దేశంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు 14లో అధికారంలోకి వచ్చి నుండి మొట్టమొదటిగా జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయడం స్టార్ట్ నుంచి ఇన్సూరెన్స్ పథకాలు ప్రవేశపెట్టడం, ఆరోగ్య భద్రత కోసం ఆయుష్మాన్ భారత్ని ప్రకటించడం, గృహ భద్రత కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొన్ని కోట్ల రూపాయలు నిర్మించివ్వడం, ఆర్థిక భద్రత కోసం పెద్ద ఎత్తున జన్ధన్ ఖాతాలు, యువకుల ఉపాధి కోసం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలు, స్టార్టప్ ఇండియా కార్యక్రమాలు, గరీబ్ అన్న కళ్యాణ యోజన కింద 2020 నుంచి ఉచితంగా ఆహార ధాన్యాలను అందించడం దాదాపు దేశంలో 85 కోట్ల మందికి. ఈ విధంగా దేశంలో 2014 వరకు జరిగినటువంటి అభివృద్ధి ఒక ఎత్తు అయితే 2014 నుంచి 25 వరకు 11 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి దానికి 2 వీటిని అన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 24లో అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు. గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు సర్వనాశనమైనటువంటి సందర్భంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వేళ ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం అమరావతి విషయంలో, పోలవరం విషయంలో, పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేసేటువంటి విషయంలో, కారిడార్లను అభివృద్ధి చేసేటువంటి విషయంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నేషనల్ హైవేస్ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తాడేపల్లిగూడెంలో 4 ఫ్లైఓవర్లకు అనుమతులు తేవడం జరిగింది. అనుమతులు తేవడమే కాదు, నిధులు కూడా మంజూరయ్యాయి. ఒక జవలపాలెం దగ్గర అది ఆర్యూబీ అనేటువంటి చిన్న సందిగ్ధత తప్పించి అన్ని అనుమతులు, డబ్బులు కూడా మంజూరయ్యాయి. తాడేపల్లిగూడెంలో త్వరలో వందే భారత్ రైలు పరిగెట్టబోతూ ఉంది. అదేవిధంగా విమానాశ్రయం ఎయిర్పోర్ట్ విషయంలో భూమి సేకరణకు ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఇవ్వడం, భూమి సేకరణకు 450 కోట్ల రూపాయలు తాడేపల్లిగూడానికి విమానాశ్రయం కోసం కేటాయించడం, ఇవాళ రాష్ట్రంలో 7 విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని అనుమతులు మంజూరు చేస్తే అందులో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కుప్పం మొదటిదైతే తాడేపల్లిగూడెం రెండోది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి నేను గర్వపడుతూ ఉన్నాను. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. తాడేపల్లిగూడెన్ని అదనంగా డయాలసిస్ సెంటర్ కోసం 2 కోట్ల రూపాయలు కేటాయించాం. అదేవిధంగా పెద్ద ఎత్తున రోడ్లను గ్రామాల్లో అభివృద్ధి చేస్తున్నాం. ఈ విధంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం రాబోయేటువంటి రోజుల్లో మిత్రులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారి సారథ్యంలో తెలుగుదేశం ఇన్ఛార్జి కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వల్వల బాబుజీ గారు, అలాగే మిత్రులు పెద్దలు ఎత్తుకోట తాతాజీ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తాడేపల్లిగూడాన్ని ఒక ఉత్తమమైనటువంటి అసెంబ్లీ నియోజకవర్గంగా రాబోయేటువంటి రోజుల్లో తయారు చేస్తాం. భారతదేశం అంతా కూడా మరి బీజేపీ పార్టీ యొక్క చేసిన
ఘనతను చెప్పుకునే విధంగా అన్ని చోట్ల కూడా ఈ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. భూపతిరాజు శ్రీనివాసవరం గారికి మరి ఆయనకి మరి ముందు చెప్పాలంటే ఆయన ఇక్కడ రావడం ఈ రకంగా కాదు, ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి బహిరంగ సభలో ఆయన తీసుకోవాలనుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ ప్రోగ్రాం నేను చెప్పడం జరిగింది. దాంతో కాదు కాలాతీతం కూడా అయింది. మరి ఆయన చేసింది చెప్పడం కోసం మరి అయితే ఈ తాడేపూడి కాన్స్టిట్యూన్సీలో వచ్చిన తర్వాత ఏ ఎంపీ కూడా ఇవ్వనంత డబ్బుని ఈ కాన్స్టిట్యూన్సీకి ఆయన ఇవ్వడం, ఏ పని చెప్పినా సరే ఇమ్మీడియట్ గా ఆ సంబంధిత శాఖకు ఫోన్ చేసి మా ఎమ్మెల్యే వస్తాడో, మా పిఏ వస్తాడో, మా ఇన్ఛార్జ్ వస్తాడని చెప్పి అడ్రస్ చేసి నువ్వు వెళ్ళి సోదరా పని చేసి బాధ్యత నాదని చెప్పి నాకు వెన్నుదన్నుగా ఉన్న మా సోదర సమానులు శ్రీనివాసవరం గారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఒక మిత్రుడు మరి వరవల మల్లికార్జునరావు గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, భవన కార్మికుల సంఘ చైర్మన్, అదేవిధంగా శ్రీదేవి గారికి, నర్సి సుమేశ్వరరావు గారికి, కూటమి సభ్యులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. మరి గడిచిన 11 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మన స్టేట్ నడుతుందంటే గడిచిన సంవత్సరంలో గత వదిలేండి, గడిచిన సంవత్సరంలో మరి మనకి దాదాపుగా 2 లక్షల కోట్ల చిల్లర పైచీలకు డబ్బుల్ని మనకు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందంటే అతిశయం లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం నడుస్తుందంటే వెనక నరేంద్ర మోడీ గారు ఇదివరకు గత ప్రభుత్వంలో ఇచ్చిన స్కీములు కూడా ఏ రోజు ఎవరో చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం 1,80,000 ఇస్తే దాని 10,000 ఇచ్చి జగనన్న కాలనీగా పెట్టుకుని దానికి వెళ్తానే దారి లేకుండా చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిన ప్రభుత్వాన్ని మనం చూసాం. ఈ రోజు మంత్రిగా శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత అన్న ఈ రోడ్ లేదు చేయాలంటే ఎంతైనా తీసుకో, నీకు ఏదో చేయాలి, మనం నమ్మి ఓట్లేసారు, మనం సామాన్యులు కాబట్టి ప్రజలు రుణం తీసుకోవాలని చెప్పి మరి భుజం తట్టి మన కాన్స్టిట్యూన్సీకి 2 కోట్ల రూపాయలు శ్మశానానికి శాంక్షన్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అరవింద్ కంటి వైద్యశాల డాక్టర్లతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అరవింద్ కంటి వైద్యశాల డాక్టర్లతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణ పరిసర గ్రామాల నుండి వచ్చిన ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి మందులు, కళ్లద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఏవో మాట్లాడుతూ చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పలు కేంద్రాలలో నిరుద్యోగ యువతి యువకులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని తెలిపారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరు వారి ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మదురై వారి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం తిరుపతి శాఖ వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో గూడూరు మండలం మరియు ఓజిలి మండలం మరియు మునుగోలు మండలం అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి 250 మంది నేత్ర సమస్యలతో బాధపడేటువంటి రోగులు రావడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన ఈ రోగులందరినీ పరిశీలించి తగు విధంగా పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు అలాగే కంటి అద్దాలు అలాగే మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం వైద్య శిబిరాన్ని చాగడం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ అధినేత శ్రీ చాగడం గౌరీశంకర్ గారు తమ సొంత నిధులతో మొత్తం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఎవరికైతే ఆపరేషన్లకు ఎంపిక చేయబడతారో వారందరినీ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయానికి తీసుకెళ్లి అక్కడ కంటిపొర ఆపరేషన్లు చేయించి తిరిగి వారిని శనివారం రోజు గూడూరు పట్టణంలో వదిలిపెట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి రోగులందరూ కూడా తగు విధంగా డాక్టర్ల సలహాలు తీసుకుంటూ ఉన్నారు. నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లోని ప్రతి మండల కేంద్రాలలో ఈ ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ తీరంలో యోగాంధ్ర సందడి. సామూహికంగా యోగాసనాలు వేసిన మంత్రులు డిబివి స్వామి, సత్యకుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, సవిత. చంద్రబాబు ఏడాది పాలన వైఫల్యాలతో రాష్ట్రంలో దిగజారిన లాండ్ ఆర్డర్. మీడియా సమావేశంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫైర్. జగన్ పల్నాడు పర్యటనపై షర్మిల సంచలన కామెంట్స్. బెట్టింగ్ లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని పరామర్శించడం, విగ్రహాలు కట్టడం ఏంటని సూటి ప్రశ్న. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు.
DCC Digital 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.